రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తేనే కేసీఆర్ గారి విలువ కూడా తెలుస్తాం. అందుకే 15-16 నెలల్లో ఈ మార్పు ఉత్తగానే రాలేదు. ఇంకోటి మీరు అంటున్నారు ఎదురు దెబ్బ పార్లమెంట్ అని. ఒక్కటి కాదు, మాకు 5 దెబ్బలు తగిలినాయి. ఎవరు శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయామా? వెంటనే కేసీఆర్ గారికి ఫ్రాక్చర్ అయింది, తుంటి వెముక విరిగింది. దాదాపు 3-4 నెలలు ఆయన పాపం బాగా అవస్థపడ్డారు. ఈ లోపల కవిత గారు అరెస్ట్ అయ్యారు. ఇంకోవైపు 10 మంది ఎమ్మెల్యేలు జంపు, ఇంకోవైపు పార్లమెంట్లో పరాభవం. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇవాళ పోయిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తారు, లేదా ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి అంటే దానికి కారణం ఒకటి. మా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తూ ప్రజా సమస్యల విషయంలో ఎప్పటికప్పుడు అలర్ట్గా, అది మీరు మూసీ కావచ్చు, హైదరాబాదితులు కావచ్చు, లగచర్ల కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, పిఎస్సి విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరి విషయంలో ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూ అసెంబ్లీలో ఎట్లా కొట్లాడాలి, పార్లమెంట్లో ఎట్లా కొట్లాడాలి, ఏ అంశాన్ని టేకప్ చేయాలి, కేసీఆర్ గారు నడిపించిన పద్ధతి, వారు నాయకుడిగా వారు మాకిచ్చిన శిక్షణ